ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏది? 70 గతంలో మీకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు, మీరు ఒక్కొక్క పాయింట్ చదువుకుంటారండి మీరు. 70 పాయింట్లు అందులో మీకు మళ్ళీ చెప్తున్నా, 64 కోట్లు సీజ్ చేయడం మొదటిది. అందులో దగ్గర 40 మంది పేర్లు పెట్టారు, అందులో 20 మంది దగ్గర కంపెనీలలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇండివిజువల్ విజయసాయి రెడ్డి కంప్లైంట్లు ఈ పితూరుల మీద దరిద్రం నడుస్తుంది. 4వది అవినాష్ రెడ్డికి 5 కోట్లు అదాన్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన దానికి మళ్ళీ రివర్స్ ఎంట్రీ కూడా ఉంది, అది కూడా వైట్ ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ దోస్ టూ. ఆ 5 కోట్లకు సంబంధించిన విషయంలో ఐటీ కానీ వైట్ ట్రాన్సాక్షన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? అందులోనే ఉంది కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినవన్నీ వైట్ అయి ఉండక్కర్లేదుగా. అదేంటండి, ఏ మోటివ్ తోటి మీరు ఆ ట్రాన్సాక్షన్ చేశారనేది కూడా మోటివ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ which was happened through the bank, it to be called as white money. లైబుల్ అది. ఆ పర్టికులర్ 5 crores ట్రాన్సాక్షన్కి సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డి ఐటీ డిక్లేర్ చేసాడా లేదా, అయితే అదాన్ ఇండస్ట్రీస్ దానికి జిఎస్టీ కౌన్సిల్లోకి వెళ్ళితే వాళ్ళకి దానికి ట్యాక్స్ డిడక్టెడ్ సోర్సెస్తోనో పేమెంట్ చేశారా లేదా, ఈ రెండు కనుక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే దేర్ మేబీ దట్ ఆల్సో ద ట్రాన్సాక్షన్ ఇస్ నల్ అండ్ వైడ్. ఇప్పుడు నాకు కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఐటీకి సంబంధించిన విషయంలో కానీ ఈడీకి సంబంధించిన విషయంలో కానీ ఇక్కడెక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా నేను స్కిల్ డెవలప్మెంట్ అందుకే కంపేర్ చేస్తున్నాను. బికాస్ ద ఫ్యాక్ట్ ఫైండింగ్ బై జిఎస్టీ కౌన్సిల్ పూణే, తదనంతరం ఐటీ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది, తదనంతరం ఈడీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అసెట్స్ అన్ని సీజ్ చేసింది. ఇక్కడ క్రానికల్ ఆర్డర్లో ఏం జరుగుతున్నాయి? సిట్ సీజ్ చేస్తున్నాయి. సిట్ పర్సనల్గా వాసుదేవన్ దగ్గర రావచ్చు, కేఎస్ ప్రసాద్ దగ్గర రావచ్చు, లేదా నాగేశ్వరరావు దగ్గర రావచ్చు, వచ్చి వాళ్ళు దొరికినవి అసెట్లు తీసుకెళ్ళినవి, దీంతో మాకు అనుమానం ఉందన్న కాన్సెప్ట్లను వెళ్ళగలరు. బట్ వేర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో టాలీ చేస్తూ ఐటీ కనుక ఇది ట్యాక్స్ వైలేషను, ఈ ట్యాక్స్ కట్టలేదు, వాళ్ళ సీజింగ్కి అథెంటికేషన్ ఉంటుంది. ఇది గమనించుకోమండి. అవును, అది వాళ్ళు దే గో బై ద రూల్ బుక్ అండి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ మీకు సిట్ అన్నది అభియోగాల్ని జస్టిఫై చేయడానికి, ఈడీ కూడా మనీ లాండరింగ్ జరిగితేనే దాన్ని పట్టుకుని మాట్లాడుతుంది. మనీ లాండరింగ్ జరిగిందని కదా ఇప్పుడు దీంట్లో మెన్షన్ అభియోగం రిమాండ్ రిపోర్ట్. నేను అంటుంది ఏంటంటే రాజకేశ్ రెడ్డి విజయసాయి రెడ్డిది 100 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ విషయంలోనే మాట్లాడింది తప్ప ఇక్కడ మీకు ఈ సంబంధిత అంశంలో ఎక్కడైనా మనీ లాండరింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా? మిగిలిన వాళ్ళు ఎవరు కేసానా? అది కాదు సార్, మీరు డే 1 అన్నప్రసన్న అవకాశం అట్లా వాళ్ళు నిన్నే కదా రిమాండ్ చెప్తుంది. అవుతుంది నిదానంగా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3 ఫోర్సెస్ ఒకేసారి బేసింగ్ అంతా జిఎస్టీ కౌన్సిల్ పూణే బేస్ చేసుకుని ఈడీ అండ్ ఐటీ ప్రోయాక్టివ్గా పనిచేసి దాంట్లోంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ బయటకు వచ్చింది. ఇక్కడ 1 year 13 months దిగువాటికి కంప్లీట్ చేయాలంటే 13 months ఫైండింగ్లో కూడా ఎక్కడ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్తో పార్లర్గా ఈ విధమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఐటీ కానీ ఎస్టాబ్లిష్ చేసిన ఉదంతాలు లేవు. సో నౌ యూ వాంట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఈడీ అండ్ ఐటీ, వీళ్ళిద్దరూ వచ్చి వెరిఫై చేయాలి, ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళు అథెంటికేట్ చేసిన తర్వాతనే దీనికి శాంక్టిటీ ఉంటుంది అంటారు మీరు, అంతేనా మీరు అనేది? నేను అంటుంది వాళ్ళ అథెంటికేషన్ ఇప్పుడు కాదు, ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో ఎలా అయితే క్లూతో వాళ్ళు ముందు డైరెక్ట్గా మూత ఎల్లరికి మనకు రాలేదు. వాళ్ళు డిజిటెక్ విషయంలో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యిందో తదనంతర పరిణామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చుట్టే తిరిగింది. ఎలా? స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు జరిగిన పర్యవసానాల సారాంశమే అంతా 1 man షోలాగా ముఖ్యమంత్రి గారు చేశారన్న అభియోగంతో దట్ హస్ లెడ్ టు దట్. బట్ ఇక్కడ క్యాబినెట్ నిర్ణయంలో అప్రహెన్షన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ రెవెన్యూ లూప్ హోల్స్ ఎక్కడైనా ఒక కాగ్ రిపోర్ట్ కానీ లేదా తదనంతర పరిణామాల్లో వీళ్ళందరినీ ఎవరెవరైతే పేరు విజయసాయి రెడ్డి ఇంట్లోనూ, మిథున్ రెడ్డి ఇంట్లోనూ, లేకపోతే మిథున్ రెడ్డి అలా సత్యప్రసాద్తో చాట్ చేశాడట. సార్ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాని ఏమంటారు అబ్కారీ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎక్స్చెక్కర్ నుంచి ఏ ప్రాసెస్లో మనీ డ్రా చేస్తారు, ఏ ప్రాసెస్లో మనీ ట్రాన్సాక్షన్. మీరు అది అడిగారు కదా, మిథున్ రెడ్డి ఏ కెపాసిటీలో ఆయనతో మాట్లాడాడు? మిథున్ రెడ్డి ఏం అబ్కారీ శాఖ మంత్రి కాదు, ఎంపీ. ఆయన డైరెక్షన్స్ ఎలా ఫాలో అవుతారు సార్? హౌ యూ కెన్ ఒబే దట్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ స్వామి అనే వ్యక్తి లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కేటగారికల్గా సత్యప్రసాద్కి డైరెక్షన్స్ ఇవ్వకుండా, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నుంచి కానీ బాబు ఈ అబ్కారీ వ్యవస్థకు వచ్చే రెవెన్యూని ఈ విధంగా వేరే దానికి ట్రావెల్ చేయించాలా అన్న కాన్సెప్ట్ ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా చెప్పండి? అవి కదా ఫ్యాక్ట్ ఫైండింగ్స్ అంటే. ఇవన్నీ మీరు చెప్పినట్టు ఇవన్నీ కాగ్ ఎస్టాబ్లిష్ చేస్తే దాని మీద మీరు ప్రోయాక్టివ్గా ఎంక్వైరీకి వెళ్తే ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫైండింగ్స్ ఈడీ నుంచి రావాలా, ఐటీ నుంచి రావాలా, ఎండార్స్ చేయాలి. ఎస్ దీంట్లో మిస్అప్రాప్రియేషన్స్ జరిగాయనే విషయాన్ని వాళ్ళు ఎండార్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్ రిపోర్ట్లో ఈ ఫైనాన్షియల్ డీవియేషన్ యాజ్ ఫర్ యాజ్ బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా జరిగిన ఫైనాన్షియల్ డీవియేషన్ అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్ కనుక ఫస్ట్ వస్తే తర్వాత మీరు చెప్పిన ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
సో అంటే కాగ్ అది అవ్వకుండా ఇది జరుగుతుంది. కాగ్ ఫైండింగ్ వచ్చేదాకా మిథున్ రెడ్డిని బయట ఉంచాలంటారు. అసలు సంబంధం లేదు. కాక్ ఫైండింగ్లో నాకు లిక్కర్ సంబంధించిన దాంట్లో ఇంత ట్రాన్స్పరెంట్గా జరగలేదు అన్నది నాకైతే నేను ఈరోజు ఏమంటే ఆయన బయటకు వస్తే సాక్షుల్ని బెదిరిస్తాడండి, అందుకని కదా ఆయన్ని తీసుకెళ్లి రిమాండ్లో పెట్టింది. మీరు ఇంట్రడక్షన్లు ఉంటాయి సినిమాస్, రామారావు గారి సినిమాలు ఉండే మొదట్లో బూట్ చూపించేవాడు, తర్వాత బెల్ బాటం చూపించేవారు, తర్వాత బెల్ట్ చూపించేవారు, తర్వాత పెద్ద బక్రం కాలర్ చూపించి, తర్వాత ఆయన కళ్ళజోడు చూపించి ఆయన మొహం చూపించారు. ఇదంతా ఇంట్రడక్షన్ అంటారు. బయట వస్తే సాక్షుల్ని బెదిరించేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి మూతి ఎల్లారికి మునుపు ఎప్పుడో చనిపోయిన వివేకానంద రెడ్డి కూడా ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఆడు వాదిస్తుంది. శంకరరాయరావు ఇంకా సాక్షుల్ని బయట ఉండి అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారు. క్వైట్ పాసిబుల్ చేస్తుండొచ్చు కదా. అది అసలు మేసాలు తయారు చేసుకుని నేనే చంపాను రా మీరు రేటర్ చేస్తారని ఆడు కలి తిరుగుతుండే అక్కడ కూర్చుని ఆడంటే ఈయన్ని బెదిరిస్తుంటాడు. తిరిగి ఆడు బెదిరించుకుంటూ చూసుకోమనండి వాళ్ళు. సరే, ఇప్పుడైతే ఈ కేసుల తీవ్రతని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే కనుక నాకు తెలిసి ఇవాళ రేపు రెండో ఛార్జ్షీట్ పడుతుంది, ఎడిషనల్ ఛార్జ్షీట్ పడుతుంది. నన్ను అలాంటి ఎడిషనల్స్ బోల్డ్ అన్ని పడే అవకాశాలు ఉన్నాయి అకార్డింగ్ టు సిట్ ఆఫీసర్స్. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త విషయాలు వాళ్ళు తవ్వి బయటికి తెస్తున్నారు. సో అది పడుతుంది. పడిన తర్వాత వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు. ఇది పక్కా సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. సార్ నాకు తెలియకడుగుతా, మీరు సాధారణంగా ఎలా ఉంటుందంటే హెడ్డింగ్ రాసి దానికి కింద నెరేషన్ రాసిమన్నారు అనుకోండి, ఎలా రాసేస్తారంటే అలా గంగతో రాంబాబు బ్రహ్మానందం గారిలాగా రాయాలి. మనకు అలా రాయవలసిన దౌర్భాగ్యం లేదు కదా సార్. ఇప్పుడు నేను చెప్తుంది ఎంతసేపు మొత్తుకుంటుంది ఏంటంటే ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ డివియేషన్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్. నేను స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఊటంకించి చెప్తున్నా, క్యాబినెట్తో సంబంధం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాక మునుపు ఒక చైర్మన్ స్థానంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి యాక్సెప్టబుల్లా నాన్ యాక్సెప్టబుల్లా దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఆయన జవాబుదారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి, లిక్కర్ పాలసీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఇట్స్ ఎ క్యాబినెట్ నిర్ణయం అండ్ దోస్ ఫైల్స్ ఆర్ స్టిల్ అలైవ్ అండ్ యాక్సెసిబుల్ టు రెస్పెక్ట్ టు ఇప్పుడున్న గవర్నమెంట్కి. అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ రెవెన్యూ డీవియేషన్స్ అంటారా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్నది ఒకటి పెద్ద పెద్ద భూతద్దాలు చూపిస్తే నాకు తెలిసి ఇండియాలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ బ్యాన్ కాలేదు. స్టిల్ ఐమ్ డూయింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు అది తప్పుని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? గతంలో మున్సిపల్ శాఖకి సంబంధించిన చలానాలు అవన్నీ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వెళ్ళి లైన్లో నిలబడి కట్టేవాళ్ళం. అరే అదంతా ఫ్రాడ్ చేసేసారు మొత్తం అంతానే. ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడాం అనుకోండి, ఆ రోజు డిజిటల్ ఎందుకు పెట్టలేదు అన్నట్టు ఎలా మాట్లాడితే తప్పు, ఈ రోజు డిజిటల్ ఉంటుండగా కూడా ప్యారల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలా సరే తప్పు కాకపోవచ్చు, కానీ డిజిటల్ ఎందుకు చేయలేదు? ప్రతిదానికి నాకు డిజిటల్ వాడడం రాదు. నా వాళ్ళని మా ఫ్యాన్స్ని కానీ మా ఫ్యామిలీని కానీ ఎవరన్నా అడగండి, నేను ఫోన్పేలు అవి చేయడం నాకు రాదు, క్యాష్తోనే చేస్తాను. అయితే నోరు మూసుకు కూర్చుంటాను. ఏదైనా మ్యాండేటా టేకమే కట్టేట్టు ఇదే చేయాలని నేను రూల్ పెట్టమని అప్పుడు చేస్తాం మేము. చదువు సంచులే లేవు, పుస్తకాలే లేవు వాడికి చదువుకోవడానికి, మాకేమో టెక్నాలజీ నేర్పేశారా? వీళ్ళు నేర్పితే మేము నేర్చేసుకోవాలా? బట్ కోర్టు అడుగుతుంది కదా ఏమని? ఇవన్నీ ఇప్పుడు ప్రతిదీ అదే నేను చెప్తున్నాను సార్, వాదనలు వింటుంది. మీరు ప్రతి వాదనలోనూ డిజిటల్ మనీ బదులు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారంటే ఎస్ చేసాం. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫైనల్ డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా, కాగ రిపోర్ట్ ఉందా అని అడుగుతారు. అడగకుండా ఏమంటారు జడ్జి గారు? మీరు రేపల్లింట్లో దీని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పండి. ఓ పొంకాలు 300 పేజీలు అభియోగాలు మోపిలా మోహన పడేసి దీంట్లోంచి ఉరి శిక్షలు 409 ప్రకారం 2 జీవిత ఖైదీలు యావజ్జీవ కారాగార శిక్షలు మాట్లాడడానికి చాలా బాగుంటాయి నాకు నచ్చకపోతే. కానీ నచ్చితే నాకు నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, కానీ గౌరవ న్యాయస్థానానికి నచ్చినట్టు ఉండవు. వాస్తవాన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ రోజు కూడా మీకు మళ్ళీ చెప్తాను ఎవిడెన్స్ ప్రకారం పోతుంది. ఆబ్వియస్లీ దాన్ని ధర్మ పరిరక్షణ అంటారు. అండ్ రిక్విజిట్ ఒకవేళ మీరు అన్నారు కాగ్ రిపోర్ట్ అన్నారు, ఆ కాగ్ రిపోర్ట్ దీని మీద ఏమన్నా డీవియేషన్స్ ఉన్నాయని కాగ్ చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన ఆ పర్టికులర్ కేసు సంబంధించిన వాళ్ళందరూ పనిషబులే యాజ్ పర్ 409 సెక్షన్ 409 అంతే. సో మరి అది అక్కడ దాకా కోర్టు వెళ్ళాలంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా అదే చెప్తున్నాను, మీరు బోల్డ్ ఉన్నాయని చెప్పి అందరిని అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం, ఎవరికి బెయిల్ అరెస్ట్ చేస్తారు సార్. అండ్ నిన్న జేడీ గారు ఇంకో మాట కూడా చెప్పారు, అరెస్ట్ చేయకుండా నేరుగా